హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ తీసుకొచ్చాను. ఒక కేజీ చికెన్ తీసుకొచ్చాను. నేను ఇక 30 కేజీ చికెన్ ఇందులో వేసానండి. అంటే ముగ్గురే ఉన్నాము, అరకేజీ చాలా సరిపోద్ది. చికెన్ తెచ్చాను చూడండి. ఇది ఏంటంటే ఇప్పుడు నేను మొత్తం చికెన్ కర్రీ పలావ్ చేద్దామని నేను అనుకుంటున్నాను. చికెన్ కర్రీ నేనే చేస్తాను, పలావ్ చేస్తాను. ఉల్లిపాయలు టమాటాలు ఏమంటే కటింగ్ మాత్రం దుర్గే చేసుకుంటది. దుర్గ కొంచెం పని మీద బయట పంపించాను, వెళ్ళి వచ్చేసిద్ది. ఈ లోపు నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకొని రెడీ చేసేసుకొని ఉంచుకొని మీకు చికెన్ కర్రీ ఒక గంట తర్వాత చెప్తా, అంటే చేసి చూపిస్తా. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేశాను. చూసారా, కొంచెం ఉప్పు వేసుకున్నాను, కల్లుప్పు, పసుపు, కారం. మొత్తం చికెన్ కర్రీ అన్ని నేనే చేసేసుకుంటానండి. పలావ్ కూడా చేస్తాను, బిర్యానీ చేస్తాను, దమ్ము కూడా చేస్తాను. పెరుగు వేయడం వల్ల కొంచెం ఏంటంటే మొక్క కొంచెం మెత్తగా సాఫ్ట్గా తయారవుతుంది. దానికోసం పెరుగు వేసుకుంటారు. మరి కొంతమంది వాడతారో నాకైతే తెలియదు. నేనైతే పెరుగు వాడతాను కంపల్సరీ. లేనప్పుడు అడ్జస్ట్మెంట్ చేసేసుకుంటాం. మాకు పక్కన కాబట్టి చిల్లరకొట్లు పక్కనే ఉంటాయి కాబట్టి గబుక్కొని వెళ్ళి తెచ్చేసుకొని మేము చేసేసుకుంటాము. మాకు అదేముండదు. ఇవన్నీ మొత్తం మిక్స్ చేసేస్తున్నాను చూడండి. 30 కేజీ మామ మీ ముగ్గురు ఉంది. మీ ముగ్గురం కలిసి ఎంత ఏమైనా వేసుకున్నా అరకేజీ సరిపోద్ది. మాకు అరకేజీ కూడా ఎక్కువ అయిపోద్ది. ఈరోజు ఎందుకు పలావ్ చేద్దామని చెప్పి పలావ్ చేస్తున్నానండి. ఓకే, ఇది ఇప్పుడు ఇదేం చేస్తానంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక గంట తర్వాత మళ్ళీ మనం మేకింగ్ అంటే కూర తయారు చేయడానికి నేను అన్ని రెడీ చేసుకుంటాను. ఈ లోపల ఉల్లిపాయలు ఇవన్నీ కటింగ్ చేసుకొని రెడీ చేసుకున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఉల్లిపాయలు స్టార్ట్ చేసాము. అంటే ఉల్లిపాయలు కటింగ్ చేస్తుంది. ఈ అయిపోయిన తర్వాత ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అన్ని కటింగ్ అయిపోయిన తర్వాత అంటే కోసేసుకున్న తర్వాత మనకి ఒక గంట తర్వాత చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాము. చికెన్ కర్రీ రెడీ చేద్దాం. చికెన్ కర్రీ రెడీ చేసుకున్న తర్వాత పలావ్ కూడా చేస్తా. అవి చూపిస్తాను మీకు ఒకసారి, నేనే చేస్తాను. ఈరోజు బేరానికి వెళ్ళాను ఫ్రెండ్స్, పర్లేదు. బేరం చాలా స్పీడ్గా తొందరగానే అయిపోయింది. వచ్చేసాను. వచ్చిన తర్వాత ఈ ప్రోగ్రామ్ పెట్టుకున్నాము. పొద్దున కొడుకుడు, మధ్యాహ్నం కొడుకుడు పొరుటేసుకొని తినేసాం. ఇది సాయంకాలం వంట అనమాట, రాత్రికి. ఇప్పుడు ఎంత అయింది, టైం ఏంటంటే 5:30 అవుతుంది. 5:30కి రెడీ చేస్తున్నాము. చేసి మీకు వీడియో, ఈ రోజు చేసిన వీడియో, ఆదివారం చేసిన వీడియో సోమవారం సాయంకాలం మీకు అందిద్ది. అంటే ఈరోజు అప్లోడ్ చేసేస్తాము, రేపు మీకు 6ంటికి అనమాట. ఫ్రెండ్స్, కర్రీ మట్టికి అద్దరిపోద్ది. మీరు చూడండి, నేను రెడీ చేస్తాను. ఇవి మాత్రం మరి ఇటా కూర్చొని చూస్తుంది, ఒక మాట మాట్లాడతలేదు. మరి ఈయన తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాను. ఏమో అన్ని చేస్తుంది కానీ మాట్లాడుతుందా? ఏమో మాట్లాడవా? ఎంతసేపు కోతదంట. సరే కోసుకొని పోని. కనీసం హాయ్ ఫ్రెండ్స్ అని కూడా చెప్పట్లే మీకు. ఈ నీళ్లు వేడిగా ఉన్నాయండి. పక్కన లేకపోతే మంచిదలే. ఫ్రెండ్స్, మనకి ఈ టమాటాలను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్ని కటింగ్ చేసేసింది, అయిపోయింది. తర్వాత మేకింగ్ లోకి వెళ్ళిన తర్వాత నేను మళ్ళీ ఆ వీడియో మీకు రన్నింగ్ లో పెట్టేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్?
ఉల్లిపాయలు కొంచెం ఎగినాయండి. ఉల్లిపాయలు ఎన్ని ఎగినాయి. మసాలా రెడీ చేస్తున్నాను ఇప్పుడు. పచ్చి మసాలా అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. బాగా ఉడికింది. కొంచెం నీళ్ళు దొడ్డపోయి ఇది పలావ్కి కుక్కర్ వాడుతున్నా ప్రస్తుతానికి. ఏంటంటే కుక్కర్లో అయితే కొంచెం ఏంటంటే జ్యూసీగా మెత్తగా చక్కగా ఉంటుంది, మరి హార్డ్గా ఉండకోకుండా కిందండి. కాస్త అన్నీ వేసాం కదా మనం, దాంట్లోకి వేసేసాము ఉల్లిపాయలు కూడా. ఎందుకంటే ఉల్లిపాయలు ఎందుకు వేసానంటే కొంచెం తొందరగా హీట్ ఎక్కేస్తుంది ఇది, దానికోసమని వేసాం. కొంచెం మగ్గనిద్దాం. అది మొత్తం రెండు పలావ్ కర్రీ మొత్తం చూపిస్తా. బాగుంది, దగ్గరికి వచ్చింది పర్లా. ఇంకొంచెం మగ్గితే నిమ్మకాయ వాడుతున్నాను పలావ్లోకి. నిమ్మకాయలు ఒక అరబద్ద. టమాటాలండి ఒక 2 చిన్నపాయలు కాయలు. ఓకే, పసుపు ఎక్కువ వాడకూడదండి, లైట్గా పడినట్టు అనమాట. ధనియా పొడి ఇది కూడా ఎక్కువ వాడాల్సిన అవసరం లేదు. ఉప్పు తర్వాత మొత్తం మిక్సింగ్ అయిన తర్వాత కాస్త మగ్గిన తర్వాత వాటర్ పోసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు వేద్దాం. ఇంకా పనులు చేసుకుంటే బతికేసేవాళ్ళం. ఏదేమైనా ఫ్రెండ్స్ మనం చేసుకునే దాంట్లోనే ఉంటుంది. మన వంట అయినా ఏదైనా సరే, ఏ పనులైనా సరే మనం తెలుసుకోగలగాలి. ఏంటంటే నేర్చుకుంటే వస్తాయి, నేర్చుకోకపోతే ఏది రాదు. కొంతమందికి వస్తాయి, కొంతమంది మగవాళ్ళు చేయలేరు. నాకు వచ్చు. ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ చేసుకోవాలని చెప్పి కర్రీ చేయడం కానీ అలా పలావులు చేయడం ఏదైనా సరే నాకు ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ మీద నాకు వర్క్ వచ్చింది అంతే. వంట చేయడం కూడా రావాలి కదండి, అందరికీ రావాలి. అది కట్టేసి ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేద్దాం. లేవా వాటర్ ఏది, గ్లాస్ కూడా. ఈ గ్లాస్తో ఒక బియ్యం వేసామండి నిండుగా, కాబట్టి 1.5, ఎక్కువ వేయకూడదు. ఈ కప్పుతో 1 వేసాం కాబట్టి ఇది కూడా 1.5. కుక్కర్ కదా, తక్కువ వేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. తీసే నాని ఉన్నాయి కదా బియ్యం, మళ్ళీ ఇబ్బంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త సాల్ట్ వేసుకుందాం. ఎక్కువ లేదండి, 1 చెంచాన్నర. దీంట్లోనే మళ్ళీ కాస్త టేస్టింగ్ సాల్ట్. ఓకే, అయిపోయింది. ఒకసారి కలిగి పెట్టేసేసి కాస్త మూత పెట్టేసాం. సరిపోద్ది. ఫ్రెండ్స్, బాయిల్ అయిపోయింది వాటర్ మన పలావ్లోకి. ఇప్పుడు రైస్ అందులోకి వేసేద్దాం. రైస్ తీసుకుని ఉంచేసి
ఓకే, రైస్ ఫ్రెండ్స్, రైస్ వేస్తున్నాను. చెప్తాను కదా ఇందాక, పలావ్కి ఎప్పుడు మామూలు రైసే వాడుకోండి, సన్న బియ్యం వాడుకోండి. బాస్మతి బియ్యం అవి అయితే బిర్యానీకి అయితే బాగుంటాయి. పలావ్ ఎప్పుడైనా టేస్టీగా రావాలనుకుంటే మామూలు సన్న బియ్యంతోనే చేసుకోవాలి. అమ్మ దీన్ని విజిలిట్ ఇచ్చే. విజిల్ కూడా పెట్టేసుకుందాం. ఒక 3-4 విజిల్స్ వస్తే మనం తీసేయచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మొత్తం రెడీ అయిపోయింది. వేడి వేడి పలావు. సన్న బియ్యంతో చేసుకుంటేనే పలావ్ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మొక్కలు వేసాను ఒకటి ఫ్రెండ్స్. ఇదిగో అమ్మా, సరిపోద్దా నీకు కూడా రైస్? చాలు, మేము ఇంతకనే తర్వాత తిన్నాం. ఓకే, కర్రీ తీయమా. ఫ్రెండ్స్, కర్రీ కూడా రెడీ చేసుకున్నాము చూడండి. ఇప్పుడు ఈ కర్రీ ఈ పలావులోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఇద్దరం కొంచెం తింటాం. ఉంచు. వాటర్ మోపించేసి. మంచి వేడివేడిగా ఉంది, ఫుల్ బాగా హీట్గా ఉంది. పర్లేదు, నేను తెస్తాలే. ఇంకోటి ఉంటుంది మా బాటిల్. కాలిపోతుంది, మామూలుగా కాదు, ఫుల్గా కాలిపోతుంది. వాసన కూడా అలాగే ఉంది, బ్రహ్మాండ స్మెల్ వచ్చేస్తుంది. అబ్బు ఫ్రెండ్స్, ఏదైనా మనం కష్టపడి తయారు చేసుకునే రుచిలో వేరుగా ఉంటాయి. మనం ఓన్గా ఇంట్లో చేసుకునే బ్రహ్మాండంగా ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇంట్లో చేసుకునే ఇంట్లో బాగానే ఉంటాయి. ఈమె 2 సార్లు 3 సార్లు తినేస్తుందండి. నేను నిద్రపోతాను, లేచి మళ్ళీ కొంచెం పెట్టుకొని తినేస్తారు వీళ్ళు. ఓకే, ఉప్పు కానీ కారం కానీ మసాలాలు కానీ అన్నీ నెంబర్ 1 ఉంది. కరాపాకి వేయలేదని చాలా మంది అనుకుంటున్నారు. కరాపాకి లేకపోయినా టేస్టీగా చేశానండి. పలావ్ అదిరిపోయింది. పలావ్కి ఈ కూర చికెన్ కర్రీ నెంబర్ 1 ఉంది. మరి ఈ విధంగా మీరు కూడా చేసుకొని తింటూ ఉంటారని చెప్పేసి అబ్బాబ్బాబ్బా నెంబర్ 1 ఉందండి. కానీ కాలిపోతుంది. మరి చూద్దాం. అబ్బా అదా తిన్నా, ఇంక తప్పదు మనం. సూపర్. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మన కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోట్లో అన్నం ఉంది కదా, వినపడతలేదు.
చాలా చాలా రుచిగా చికెన్ కర్రీతో పలావ్ చేసుకున్నాం. ఈరోజు ఆదివారం. ఈ రోజు వీడియో మేము రేపు మీకు అప్లోడ్ అంటే రేపు సోమవారానికి వస్తుంది. ఫ్రెండ్స్, మన కొత్త వారు సబ్స్క్రైబ్ చేసుకొని మన పాత వాళ్ళు ఎవరైనా సరే లైక్ చేసి మమ్మల్ని ముందుంచి నడిపించి ఇలాంటి వీడియోలు ఇంకా మళ్ళీ మీకు మంచి మంచి కర్రీతో గానీ పచ్చళ్ళు గానీ ఇంకా ఓకే అన్ని రెడీ చేసి మీకు కొన్ని వీడియోలు ఈ రకంగానే మేము వీడియోస్ చేస్తూ చూపిస్తుంటాం. ఓకేనా ఫ్రెండ్స్, మమ్మల్ని అందరూ ఆదరిస్తారని చెప్పి మిమ్మల్ని వెళ్ళవేళలా కోరుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్ యూ.